సినిమా కబుర్లు ఛానల్ కి స్వాగతం భయ్యా. ఈ రోజు నేను రివ్యూ ఇవ్వబోయే మూవీ శ్రీ రంగనీతులు, స్టారింగ్ సుహాస్, రోహిణి శర్మ, విరాజ్ అశ్విన్ అండ్ కార్తిక్ రత్నం ఇన్ అ లీడ్ రోల్. ఈ సినిమా 3 పాత్రల చుట్టూ తిరిగే స్టోరీ. శివ టీవీ కంపెనీలో వర్క్ చేస్తాడు. తనకి ఫ్లెక్సులు కట్టించుకోవడం అంటే ఇష్టం. ఒక రోజు శివ వాళ్ళ ఎమ్మెల్యేతో కలిసి దిగిన ఫోటోని ఫ్లెక్సీ కట్టిస్తాడు. అయితే దాని రాత్రికి రాత్రే ఎవరో మాయం చేస్తారు. ఇంకో ఫ్లెక్స్ కట్టించడానికి తన దగ్గర డబ్బులు ఉండవు. అయితే శివ మళ్ళీ ఫ్లెక్సీ కట్టించుకోవడానికి ఏం చేశాడు అనేది ఆ స్టోరీ. ఒకవైపు వరుణ్ ఐశ్వర్య ఇద్దరు ప్రేమించుకుంటారు. వరుణ్ ఐశ్వర్యాని పెళ్లి చేసుకుందామని పదే పదే అడుగుతూ ఉంటాడు. వాళ్ళ ఇంట్లో ఎలా అయినా ఒప్పించమని ఇబ్బంది పెడతాడు. ఐశ్వర్యకి మాత్రం ఒప్పించలేకపోతాది. ఈ లోపే ఇద్దరికి ఒక ప్రాబ్లం వచ్చి పడతాది. కార్తీక్ ఒక డ్రగ్ ఎడిక్టెడ్ పర్సన్. అతను ఇంట్లోనే గంజాయి మొక్కలు పెంచుకుంటాడు అని పోలీసులకి తెలిసి అతనిని అరెస్ట్ చేయడానికి వెళ్తారు. అయితే కార్తీక్ వాళ్ళ ఫాదర్ తన కొడుకుని కాపాడుకోవడానికి మినీ యుద్ధమే చేస్తాడు. అసలు కార్తిక్ కి ఉన్న ప్రాబ్లం ఏంటి, దాని నుంచి తను ఎలా ఓవర్కమ్ అయ్యాడు అనేది ఇంకో స్టోరీ. ఇంకా మూవీ మెయిన్ పాయింట్ విషయానికి వస్తే, ఒక మనిషి తప్పు చేయడం సహజమైతే ఆ మనిషికి రెండో ఛాన్స్ వస్తే ఆ మనిషి ఏం చేస్తాడు అనేది స్టోరీ. మూవీ ప్లాట్ ని కరెక్ట్ గా బేస్ చేసుకుంటూ ప్రెసెంట్ జనరేషన్ లో ఉన్న యూత్ ఏం చేస్తున్నారు అనే దాన్ని డైరెక్టర్ గారు పర్ఫెక్ట్ గా అండ్ డీటెయిలింగ్ గా చెప్పారు. అండ్ చెప్పే విధానంలో కూడా బాగానే సక్సెస్ అయ్యారు. ఒక పర్సన్ దేనికైనా ఎడిక్ట్ అయితే దాని నుంచి ఓవర్కమ్ చేయడానికి పెద్ద యుద్ధమే చేస్తాడు. గెలిస్తే తన గురించి నలుగురు గొప్పగా చెప్పుకుంటారు. అదే గివ్ అప్ చేస్తే తన గురించి పట్టించుకోవడమే మానేస్తారు. ఇలాంటి సమాజంలో బతకడం ఇంకో మినీ యుద్ధమే అని డైరెక్టర్ గారు చాలా క్లియర్ కట్ గా చెప్పారు భయ్యా. ఇలాంటి చిన్న సినిమాలు క్లిక్ అవ్వవు గానీ ఒక్కసారి కరెక్ట్ గా కనెక్ట్ అయితే ఏదో పర్టికులర్ పాయింట్ దగ్గర మన లైఫ్ లో జరిగిన మూమెంట్స్ ని ఈ మూవీ గుర్తు చేస్తుంది. ఇంకా మూవీలో యాక్టర్స్ విషయానికి వస్తే విరాజ్ అండ్ రోహిణి శర్మ డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సుహాస్ యాజ్ ఇట్ ఈస్ డిడ్ అ గుడ్ జాబ్. కార్తిక్ రత్నం కూడా అగ్రెషన్ రోల్ లో బాగానే యాక్ట్ చేశాడు. ఇంకా సపోర్టింగ్ రోల్స్ కూడా బాగానే అట్రాక్ట్ చేశాయి. అండ్ మూవీలో కామెడీ కూడా కొన్ని పోర్షన్స్ దగ్గర బాగా వర్కౌట్ అయ్యింది. మూవీలో అంతా బాగానే ఉంది కానీ ఎక్కడో ఆ పర్ఫెక్ట్నెస్ లేకుండా పోయింది భయ్యా. స్క్రీన్ ప్లే లో డైరెక్టర్ ఇంకా జాగ్రత్తలు తీసుకోవాల్సింది. సినిమాటోగ్రఫీ డీసెంట్ గా ఉంది. ఎడిటింగ్ ఇంకొంచెం బెటర్ గా చేయాల్సింది. మ్యూజిక్ కూడా డీసెంట్ గా ఉంది. అయితే మూవీలో క్యారెక్టర్స్ కి కనెక్ట్ అయ్యా కానీ ఓవరాల్ మూవీకి అయితే కనెక్ట్ అవ్వలేకపోయా. మధ్యలో లాగ్ ఉండడం వల్ల కొంచెం డిస్టర్బింగ్ గా ఉంది. ఓవరాల్ గా ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.75 out of 5.